హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనల్ని చిన్న ఉన్నప్పుడు పెద్ద అయినాక ఏమవుతామని ఎవరైనా అడిగితే మనం చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ లేదా డాక్టర్, ఇంజనీర్ అలా అవుతామని చెప్తూ ఉండేవాళ్ళం. అసలు ఐఏఎస్, ఐపీఎస్ అదే ఎలా అవుతారు? దానికి మనం యూపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది రాయాలి. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ కండక్ట్ చేస్తూ ఉంటుంది. గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. దీని ద్వారా ఎవరైతే సెలెక్ట్ అవుతారో, అన్ని స్టేజెస్ క్వాలిఫై సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇలాంటి సర్వీసెస్ లో పోస్టింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ వీడియోలో మనం అసలు ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, దీనిలో అసలు ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, ప్లస్ వాళ్ళకి శాలరీ ఎలా ఉంటుంది, ప్లస్ ఎగ్జామ్ ఏముంటుంది, ఎగ్జామ్ లో సిలబస్ ఏముంటుంది, వాళ్ళ పర్క్స్ ఏముంటాయి, ఇలాంటి పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. ప్లస్ నిన్న యూపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ అనేవి ఎలా చూసుకోవాలి, అసలు ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, ఏంటి కేటగిరీ బట్టి ఎలా ఉన్నాయి అవి కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. ప్లస్ ఇంకోటి, యూపీఎస్సీ గ్రూప్ 1 ఒకటే కాదు, అంటే ఆ లెవెల్కి రీచ్ కావాలంటే మన మామూలుగా స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి నోటీస్ ఉంటుంది గ్రూప్ 1 ఎగ్జామ్స్. దాని ద్వారా కూడా రాసి సెలెక్ట్ అయ్యి దాని నుంచి ప్రమోషన్ తెచ్చుకుంటూ ఆ స్టేజ్ మనం రీచ్ కావచ్చు, కానీ చాలా టైం పడుతుంది. అలా వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇప్పుడు గ్రూప్ 1 కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు దాని ద్వారా ఇప్పుడు పోలీస్ కేటగిరీలో సెలెక్ట్ అయితే వాళ్ళు డిఎస్పీ లాగా ఛార్జ్ తీసుకుంటారు. అదే ఇప్పుడు యూపీఎస్సీ గ్రూప్ 1 లో ఎవరైనా ఇప్పుడు క్లియర్ చేసి ఒక పోలీస్ కేటగిరీలో వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఐపీఎస్ లాగా ఇనిషియల్ గా తీసుకుంటారు. ఐపీఎస్ అంటే వాళ్ళు మోస్ట్లీ ఏఎస్పీ లాగా ఛార్జ్ తీసుకుంటారు ఇనిషియల్ గా. సో ఇది డిఫరెన్స్ దానికి దీనికి వచ్చేసి. రెండింటి వల్ల కూడా సొసైటీలో ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఏదైనా బెటరే, ఏది వచ్చినా కానీ హ్యాపీగానే ఉండొచ్చు, ఏదో వచ్చినా కానీ వాల్యూ బాగానే ఉంటుంది. మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ విజిట్ చేస్తున్నా, లేకపోతే ఆల్రెడీ మన ఛానల్ గురించి తెలిసి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్ ని మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వెళ్ళేసి ఇది perplexity.ai. దీనిలో మనం ఇలాంటి ఆన్సర్స్ అయినా ఈజీగా తెలుసుకోవచ్చు. దీని వీడియో కూడా మనం చేసాము, కింద దీని లింక్ ఉంది. ఒకవేళ మీరు ఈ టూల్ గురించి మీకు తెలియకపోతే వెళ్ళి చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది ఏదైనా విషయం తెలుసుకోవడానికి. ఇది ఎలా అంటే గూగుల్ కన్నా కొంచెం బెటర్ గా అనిపిస్తుంది, ఎందుకంటే డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తుంది కాబట్టి. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసింది, వాట్ ఈస్ యూపీఎస్సీ గ్రూప్ 1 అంటే యూపీఎస్సీ గ్రూప్ 1 ఇండియా అని అడుగుదాం. ఇక్కడ ఇది ఏమి చూద్దాం. సో ఇక్కడ ఏముంది, నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. ఇది ఏ సర్వీసెస్ ఇక్కడ చూడండి, ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే కలెక్టర్, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అంటే ఇప్పుడు ఫారిన్ లో ఎంబసీలో చాలా మంది ఇప్పుడు చాలా కంట్రీస్ కి ఇండియాస్ నుంచి వెళ్తూ ఉంటారు రిప్రజెంటేటివ్స్ లాగా. సో అక్కడ వీళ్ళు ఫారిన్ సర్వీస్ వాళ్ళు అక్కడ వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. ఇండియన్ పోలీస్ సర్వీస్, రెవెన్యూ సర్వీస్, ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇలా చాలా వరకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో యూపీఎస్సీ గ్రూప్ 1 అంటే నాట్ జస్ట్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్, ఈ అన్ని కేటగిరీస్ లో కూడా మనకు రిక్రూట్మెంట్ అనేది యూపీఎస్సీ గ్రూప్ 1 ద్వారా అవుతూ ఉంటుంది. ఇలా ఇప్పుడు చాలా మంది గ్రూప్ 1 అంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ లో కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి స్టేట్ కూడా గ్రూప్ 1 ఉంటుంది. అది డిఫరెంట్, ఇది నేషనల్ లెవెల్, ఇది లైక్ యూపీఎస్సీ గ్రూప్ 1 లాగా. సో దానికి దీన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మీరు ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు యూపీఎస్సీ గ్రూప్ 1 నేషనల్ లెవెల్లో రాయడానికి ట్రై చేయండి, అలాగే స్టేట్ లెవెల్ కూడా రాయండి. అప్పుడు మనకి ఏదో ఒక దానిలో జాబ్ అనేది సెక్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో గ్రూప్ 1 లో ఏమేమి కేటగిరీస్ ఉన్నాయో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాము. ఇవన్నీ కేటగిరీస్ ఉంటుంటాయి. ఇప్పుడు వచ్చేసి చూద్దాం అసలు ఎన్ని స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చి చూస్తే గ్రూప్ 1 లో మొత్తం 3 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్, సెకండ్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్, థర్డ్ వచ్చేసి పర్సనాలిటీ టెస్ట్ దట్ ఈస్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ ఉంది అసలు ప్రిలిమినరీలో ఏముంటాయి, ఎన్ని పేపర్స్ ఉంటాయి, మెయిన్స్ లో వచ్చేసి ఎన్ని పేపర్స్ ఉంటాయి, జనరల్ స్టడీస్ 1, 2, 3, 4 ఉంటాయి, ప్లస్ ఇండియన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్లస్ ఎస్ఏ, ఇవన్నీ ఉంటాయి. ఇంటర్వ్యూ వచ్చేసి ఇది పర్సనల్ ఇంటర్వ్యూ. మనం ఢిల్లీకి వెళ్ళేసి అక్కడ యూపీఎస్సీ దగ్గర అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఇలా ఉంటుంది. సో జనరల్ గా వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్కరు చాలా చాలా లక్షల్లో రాస్తారు. దానిలో నుంచి కొన్ని 10,000 మంది లేదా 20,000 మంది అంతమంది మెయిన్స్ కి క్వాలిఫై అవుతారు. ఆ మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా ఢిల్లీకి ఇంటర్వ్యూకి వెళ్ళేసి ఇవ్వాలి. ఈ ఇంటర్వ్యూ ఇచ్చినాక ఆల్మోస్ట్ ఒక 1 month ఆ గ్యాప్ లో రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. అలా లాస్ట్ మంత్ లో ఇంటర్వ్యూస్ అనేది అయ్యాయి, ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్ ఆ టైంలో ఇంటర్వ్యూస్ అయ్యాయి. సో రిజల్ట్స్ అనేవి నిన్న అనౌన్స్ అయ్యాయి లాస్ట్ ఇయర్ రాసిన వాళ్ళందరికీ. సో ఇలా 3 స్టేజెస్ ఉంటాయి, ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఒకవేళ ఈ సంవత్సరం రాశారు, మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఒకవేళ రిజెక్ట్ అయ్యారు అనుకో, మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మళ్ళీ మీరు ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే, ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది ఇంటర్వ్యూ. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు తెలంగాణలో కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అనౌన్స్ చేశారు. సో అక్కడ చూస్తే ఈ ఇయర్ ఇంటర్వ్యూ అనేది లేదు, జస్ట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంది. సో అది కూడా గ్రూప్ 1, అది కూడా బెస్టే, ఇది కూడా బెస్టే. ఇదేమో స్టేట్ లెవెల్, ఇదేమో నేషనల్ లెవెల్లో. శాలరీ ఏ రేంజ్ లో ఉంటుంది చూద్దాం స్టార్టింగ్ లో.
ఇక్కడ వచ్చేసి చూస్తే బేసిక్ పే అనేది వచ్చేసి 56,000 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2,50,000 వరకు వెళ్తుంది క్యాబినెట్ సెక్రటరీ అయినప్పుడు. కానీ ఇది ఆల్మోస్ట్ ఇంక మీరు రిటైర్మెంట్ అయ్యే స్టేజ్ వరకు వచ్చే శాలరీ. కానీ స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి 56,000 బేసిక్. మీరు 56,000 అంటే అయ్యో 56,000 వస్తుంది తక్కువ కదా అనుకోవచ్చు. ఇది జస్ట్ బేసిక్ పే. ఈ బేసిక్ పే కాకుండా మీకు హెచ్ఆర్ఏ, డిఆర్ఎస్ అలవెన్సెస్, చాలా ఎక్స్ట్రా అలవెన్సెస్ అన్ని ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి చూద్దాం అసలు వీళ్ళకి ఏం పర్క్స్ ఉంటాయో యూపీఎస్సీ వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి టైప్ చేస్తున్నాం వాట్ ఆర్ ద పర్క్స్ ఆఫ్ యూపీఎస్సీ గ్రూప్ 1. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ కి ఇచ్చారు. వాళ్ళకి ఏమేమి ఇస్తారు? అపార్ట్మెంట్, మెడికల్ ఎక్స్పెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, సెక్యూరిటీ గార్డ్ అండ్ హౌస్ హోల్డ్ హెల్పర్స్, ఫ్రీ ఫోన్ కాల్స్, ఆఫీస్ వెహికల్స్, స్టడీ లీవ్, అబ్రాడ్ స్టడీ ఆప్షన్, డిఆర్ఎస్ అలవెన్సెస్ ప్లస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అండ్ పెన్షన్స్. సో ఇలా చాలా పర్క్స్ ఉంటాయి. నాట్ జస్ట్ ఫర్ ఐఏఎస్, ఇందులో చాలా వరకు ఉన్న పోస్టింగ్స్ అందరికి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళకి ఏముంటాయి చూద్దాం. వాట్ ఆర్ ద పర్క్స్ ఫర్ ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్? ఇక్కడ చూస్తే ట్రావెల్ అలవెన్స్, హౌస్ అలవెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్, డొమెస్టిక్ హెల్ప్ ప్లస్ మెడికల్ అలవెన్స్. సో ఇలాంటి అలవెన్సెస్ అనేవి చాలా వరకు కామన్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు హౌస్ అలవెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్ ఇలాంటివి అయితే ప్రతి ఒక్కరికి చాలా ఏ గవర్నమెంట్ జాబ్ లోనే ఉంటాయి. సో ఈ 56,000 వచ్చేసి మీరు జస్ట్ అంటే అంతే అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ నాట్ జస్ట్ ఫర్ శాలరీ, దీనివల్ల చాలా మనకు అంటే సొసైటీలో వాల్యూ కానీ ప్లస్ మన ఇంపాక్ట్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంపాక్ట్స్ క్రియేటెడ్ బై యూపీఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్స్. సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ గా ఇలా 3 మెంబర్స్ ఇచ్చాడు. సో అసలు వాళ్ళు ఎలాంటి చేశారు, ఏం చేశారు, అట్లా వాళ్ళు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారని ఇక్కడ ఉంది. సో ఈ సిలబస్ కూడా మీరు వచ్చేసి ఇక్కడ దీన్ని అడగచ్చు. వాట్ ఈస్ ద సిలబస్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్? ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ చూసుకుంటే అసలు ఏం సిలబస్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ప్రిలిమ్స్ ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇది పర్ప్లెక్సిటీ అనేది కొన్ని సోర్సెస్ నుంచి జనరేట్ చేసింది. ఆ సోర్సెస్ ఏంటనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మీరు డీటెయిల్ గా అసలు ఆ సోర్సెస్ నుంచి ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వజీరామ్ అండ్ రవి నుంచి జనరేట్ చేసింది. అసలు ఇక్కడ వెళ్ళి చూడొచ్చు మనం అంటే ఏముంది అసలు ఇక్కడ సిలబస్, యూపీఎస్సీ సిలబస్. ఇప్పుడు దీనిలో క్లియర్ గా అసలు ప్రిలిమ్ సిలబస్ ఏంటిది, నెక్స్ట్ మెయిన్ సిలబస్ ఏంటిది, ఇట్లా మొత్తం క్లియర్ గా ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఏ పేపర్ లో ఏం చదువుకోవాలి మొత్తం క్లియర్ గా ఉంటుంది. సో మీరు ఇలా అయితే దీన్ని పర్ప్లెక్సిటీ నేర్చుకోవచ్చు. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ టూల్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకుంటే చాలా బెటర్. కింద డిస్క్రిప్షన్ లో ఈ వీడియో ఒక లింక్ ఉంది ఆ టూల్ గురించి. సో అది కూడా వెళ్ళి చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నిన్న రిజల్ట్స్ చూద్దాం. యూపీఎస్సీ గ్రూప్ 1 2023 రిజల్ట్స్ లింక్. సో ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్. మనం వచ్చేసి ఇప్పుడు వెళ్ళేసి నెట్ లో వెళ్ళి చూద్దాము. యూపీఎస్సీ గ్రూప్ 1 ఇక్కడ వచ్చేసి ఫైనల్ రిజల్ట్స్ ఉంది. సో నేను దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చూస్తే వీళ్ళు ఇప్పుడు 4 కేటగిరీస్ లో పెట్టారు. ఐఏఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, నెక్స్ట్ సెంట్రల్ సర్వీసెస్ లో 2 కేటగిరీస్, గ్రూప్ A అండ్ గ్రూప్ B. సో కేటగిరీ బట్టి జనరల్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఈ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, అలా టోటల్ గా మొత్తం ఎన్ని ఉన్నాయి అని ఇక్కడ మెన్షన్ చేశారు. అలానే ఈచ్ సర్వీస్ లో ఐఏఎస్ లో ఎన్ని ఉన్నాయి, ఐఏఎఫ్ఎస్ లో ఎన్ని ఉన్నాయి, ఐపీఎస్ లో ఎన్ని ఉన్నాయి, గ్రూప్ A సర్వీస్ లో ఎన్ని ఉన్నాయి, గ్రూప్ B సర్వీస్ లో ఎన్ని ఉన్నాయి, టోటల్ గా ఎన్ని ఉన్నాయి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి చూస్తే ఫస్ట్ ర్యాంక్ వరకు వచ్చింది, సెకండ్ ర్యాంక్ వరకు వచ్చింది, ఇలా పూర్తిగా ఉన్నాయి. ఇలా ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఇక్కడ వీళ్ళైతే ఇక్కడ ఉన్న ఈ లిస్ట్ లో అయితే ఆల్మోస్ట్ 1000+ మెంబర్స్ వరకు వీళ్ళు ఇచ్చారు. సో 1016 వరకు ఇచ్చారు. ఈ రిజల్ట్స్ అయితే నిన్న వచ్చాయి. ఐ థింక్ ఈ వీడియో అనేది మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపించినా కానీ, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.